విశాఖ పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలను పరిశీలించిన పోలీసులు 2 నిందితులను అరెస్టు చేశారు. సుజాత నగర్లో 27/6/26న ఈవినింగ్ 5 to 6 మధ్యలో కులపర్తి చల్లయ్య గారు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా మెడలో ఒక గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు, ఒక లేడీ అండ్ జెంట్ ఇద్దరు కలిసి నా మెడ నాకు అడ్రస్ అడిగి, అడ్వకేట్ వాళ్ళకి అడ్రస్ అడిగి నా మెడలో ఒక చైన్ 2 చైన్స్ ఏవైతే ఉన్నాయో నన్ను తెలుసుకొని వెళ్ళిపోయారు అనేది ఒక కంప్లైంట్. దాని మీద పెందుర్తి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం, వెంటనే ఇమీడియట్లీ స్పందించి కంప్లైంట్ మీన్స్ 100 డైల్ చేస్తారు, 112 కాల్ చేశారు. దాని మీద ఇమీడియట్లీ ఎస్ఐ గారు, ఎస్ఎఫ్ఐ గారు, స్టాఫ్ అండ్ వెళ్ళారు. తర్వాత ఇన్స్పెక్టర్ గారు అందరూ కూడా టైమ్లీ రావడం జరిగింది. దాని మీద చాలా వరకు ఎంక్వైరీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో ఇంపార్టెంట్, ఇప్పటి వరకు స్నాచింగ్ మేలు ఫీమేల్ లేరు, ఓన్లీ 2 అబ్బాయిలు, లేకపోతే సింగిల్ అఫెండర్సే మనకు తెలుసు. ఇది ఫస్ట్ టైం ఎంఓ అనమాట. మనకు కూడా పెందుర్తి పిఎస్ఏ కాదు, విశాఖపట్నం సిటీలో కూడా ఈ టైప్ ఆఫ్ అఫెన్స్ మొన్న ఒకటి ఎంబీపీలో పిఎంపాలెంలో జరిగింది. ఇది అనమాట. అప్పటికి 2 జరిగి ఉన్నాయి. ఇద్దరు ఒకటా కాదా అని తెలియదు. ఆవిడ డైరెక్ట్గా అబ్జర్వ్ చేసి చాలాసేపు మాట్లాడింది కాబట్టి మేము ముందు ఆ విధంగానే అనుకున్నాం. దానివల్ల కొంచెం ఐడెంటిఫికేషన్ చాలా కష్టమైంది. దీంట్లో ముఖ్యంగా పెందుర్తి ఎస్ఐ గారు అండ్ స్టాఫ్ అహోరాత్రులు కష్టపడి, ఇది ఫస్ట్ టైం అఫెన్స్, ఇంతకుముందు ప్రీవియస్ హిస్టరీ కూడా లేదు, వీళ్ళు అఫెండర్స్ కూడా ఇంతకుముందు హిస్టరీ లేదు. మళ్ళీ ఫస్ట్ టైం అఫెండర్స్ని పట్టుకోవడం కష్టం, మీకు కూడా తెలుసు. చాలా వర్కౌట్ చేసి ఫైనల్లీ వాళ్ళని రామాటాక్స్ దగ్గర పట్టుకోవడం జరిగింది. ఇదేంటంటే ఇంపార్టెన్స్ ఏముందంటే, ఆవిడ ఒకప్పుడు కొంచెం ఏవో బిజినెస్లు అవి చేసి బాగా నష్టపోయిన దాని మీద ఆ అబ్బాయి కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, బిఎస్సి ఏది కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. కొడుకుతో డిస్కస్ చేసి యూట్యూబ్లో చూసుకుందనమాట. దొంగతనం ఎలా చేయాలి, ఏది ఈజీగా ఉంటుంది అనేది ఆవిడ స్టడీ చేసి, ఇలా అయితే పరిగెట్టలేము కనుక నువ్వు వెహికల్ తీస్తే నేను తెంపుతాను రా, ఇద్దరు మీద చేస్తే కొంత హెల్ప్ అవుతుంది, తర్వాత చూద్దాం, ముందు అప్పులు తీర్చొచ్చాను. ఒక రాంగ్ కాన్సెప్ట్తో అమ్మాయి చేయడం జరిగింది. ఏజ్ 40 years ఉంటుంది. మదివాడ ధనలక్ష్మి అని చెప్పి ఆవిడ, మాదివాడ అచ్యుతన్ అతను, వీళ్ళిద్దరూ కూడా ఈ అతనికి పాల్పడ్డారు. ముఖ్యంగా కొంత టెక్నాలజీని బాగా యూజ్ చేయడం జరిగింది ఇందులో. అంటే ఫింగర్ ప్రింట్స్ లేవు, ఏమి ఉండవు కదా. హెచ్బి జరిగితే ఏదైనా ఫుట్ ప్రింట్స్ అవి వస్తాయి, హ్యాండ్ ప్రింట్స్ వస్తాయి, దీంట్లో ఏమి రావు. ఆయన కూడా చాలా వర్కౌట్ చేశారు. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇలాంటివన్నీ ఎవరైనా సరే చేస్తే పోలీసులు ఖచ్చితంగా పట్టుకుంటారు. అనవసరంగా దొరికిపోతాం, లైఫ్ స్పాయిల్ అవుతుందన్న మీనింగ్ లేకపోవడం వల్ల ఎలా అయినా తప్పించుకోవచ్చన్న దురుద్దేశంతో చేశారు. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా కొంచెం అది జాగ్రత్తగా ఫోకస్ చేస్తే రిమైనింగ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే ఇలాంటి రాంగ్ కాన్సెప్ట్లు వెళ్ళకుండా ఉంటారని మీ ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇది తర్వాత ఆవిడ కూడా కొంతసేపు టోటల్ ప్రాపర్టీ, ఇంటాక్ట్ ప్రాపర్టీ, అంటే ఆవిడ ఎంత అయితే పోయిందో అంతే ప్రాపర్టీ. తల్లి కొడుకులు వీళ్ళది నేటివ్ ప్లేస్ విజయవాడ, కానీ 10 years బ్యాకే విశాఖపట్నం వచ్చి రామాటాక్స్ దగ్గర ఆవిడ ఉంటుంది. సెన్సర్ చిట్టీలు వేయడం, తర్వాత ఏదో బిజినెస్లని అదని ఇదని ఆవిడ తిరుగుతాటలతో ఏదో చేద్దాం అనుకుంది. బట్ ఆవిడ దురదృష్టవశాత్తు ఆవిడ కూడా నష్టపోవడం జరిగింది. వేరే వాళ్ళకి కట్టడం, వాళ్ళు ఎగ్గొట్టడం, ఆన్లైన్లో తీసుకునే పేమెంట్స్ అవి ఇంటెంట్ చేయకపోవడం వల్ల ఈ పని చేయడం జరిగింది. వాళ్ళ సిస్టర్ కూడా ఇక్కడే మన ఆర్ఎన్బి ఏరియాలో ఎక్కడో బ్రతుకుతుందట ఆవిడ. ఆ రామాటాక్స్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి ఆ ఏరియాలో ఇల్లులు అద్దెకి ఎక్కడ తక్కువగా ఉన్నాయి అనేది ముందు సెర్చ్ చేసింది ఆవిడ. సెర్చ్ చేస్తే సుజాత నగర్ ఏరియాలో ఒక 10,000 రేంజ్లో హౌసెస్ దొరుకుతున్నాయి, మనం అక్కడైతే ఎక్కువ కట్టవలసి ఉంటుంది, మనం పెందుర్తి ఏరియాలో అయితే బెటర్గా ఉంటుందని ముందు ఆ ఆలోచనతో ముందు ఒక 3 days తిరిగారు. ఏరియాలో తిరగడంతో వాళ్ళకి ఈ నెక్స్ట్ దుర్బుద్ధి ఈ విధంగా వచ్చింది. యూట్యూబ్లో పట్టడం ఇవన్నీ చూడడం జరిగింది. అందుకని ఏంటంటే హౌసెస్ ఇచ్చేటప్పుడు కానీ, లేకపోతే ఏరియాలో ఏమైనా చూసుకునేటప్పుడు కానీ మినిమం ఆధార్ కార్డు, వాళ్ళ తాలూకు ఐడెంటిటీని ఖచ్చితంగా ఇస్తే తప్ప హౌసెస్ కూడా అద్దెకి ఇవ్వకూడదు. ఒరిజినల్ ఐడెంటిటీ తీసుకుంటే ఇన్ కేస్ అఫెన్స్లు ఏమైనా చేసినా కూడా మనకి ఐడెంటిఫికేషన్
ఈజీగా అవుతుంది. అదొకటి మీ ద్వారా అపీల్ చేస్తాను. థ్యాంక్ యూ. ఈ స్టేట్లో ఎక్కడున్నా కూడా ఈవిడ తాలూకా రికార్డు మనకి మ్యాచ్ అయ్యి వచ్చేస్తుంది. ఈవిడ ఇంకొక దగ్గర చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈవిడ మీద రాలేదు అలాగ సింగిల్ అఫెన్స్. అది ఛాన్స్ అఫెన్స్ కూడా, అది కూడా ఫస్ట్ టైం. ఆవిడ అడ్మిట్ కూడా అలాగే చెప్పి నేను ఇప్పటి వరకు చేయలేదండి, నేను గౌరవంగా బ్రతికాను, ఆ గౌరవం పోకూడదని నేను ఎలా చేయాలో నాకు అర్థం కాలేదు, ఆ బాధతో నేను ఇలా చేశాను. మా అబ్బాయి కూడా అడ్మిట్ ఒప్పుకోలేదు, ఎందుకంటే వాళ్ళ చెల్లిని ఎంక్వైరీ చేశాడు ఎస్ఐ. వాళ్ళు కూడా వాళ్ళ చెల్లి కూడా చెప్పింది, వెళ్ళి పోలీసులకు లొంగిపడి ఎందుకు అయిపోయి చేయగలిగింది ఆవిడతో మాట్లాడి ఉండడం వల్ల. అఫెన్స్కి ముందు, అఫెన్స్ తర్వాత, అఫెన్స్ చేసే సమయంలో కూడా కామన్గా వీళ్ళు మాస్క్ హెల్మెట్ వాడతారు కాబట్టి ఎటువంటి ఆధారాలు దొరకవు. ముందున్నోడు ఎలాగ హెల్మెట్ వేయాలి, నువ్వు ఎందుకు వేసావని అనుమానం పడదు. అదేవిధంగా ఈవిడ కూడా చున్నీతో మొత్తం మొహమంతా కప్పుకున్నారు కాబట్టి మామూలుగా ఏదో కప్పుకొని ఉంటారని అనుకుంటారు. కరోనా దగ్గర నుంచి మొత్తం మాస్క్ వేసుకున్నా కూడా మనం సస్పెక్ట్ చేయట్లేదు. కనుక కొంచెం ఇలాంటివి ఏమైనా అడిగినప్పుడు మానవతా దృక్పథంతో వాళ్ళు అడ్రస్ చెప్తారు, వీళ్ళు దాన్ని యూటిలైజ్ చేసి తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మధ్య నరవ దగ్గర కూడా ఒక స్నాచింగ్ చేశారు, అది ఇంకా డిటెక్ట్ చేయవలసింది. దాని గురించి కూడా పక్కా ఫోకస్ చేస్తున్నారు, అది కూడా అర్జెంట్. ఇదంతా సీసీ కెమెరాల ద్వారా. మెయిన్లీ మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే, పెందుర్తి విఎస్ లిమిట్స్ చాలా పెద్ద ఏరియా ఉంది, హైయెస్ట్ అఫెన్సెస్ జరుగుతున్నాయి. అందులో హైయెస్ట్ 2 వీలర్స్. ఎన్ని 2 వీలర్స్ పోతున్నాయంటే అన్ని పోతున్నాయి. దానికి కారణం ఏంటంటే కొండ వాలు ప్రాంతాలు ఉండడం, వాళ్ళ ఇల్లు ఎక్కడో పైన ఉంటుంది, పై వరకు బళ్ళు పెట్టుకెళ్ళాక రోడ్డు మీద పార్క్ చేసి వెళ్ళిపోతున్నారు. దానివల్ల సరైన హ్యాండ్ లాక్స్ ఇవన్నీ పెట్టుకోకపోవడం వల్ల కూడా ఉంది. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది, జీపీఎస్ కూడా పెట్టుకోవచ్చు వెహికల్స్కి, ఇవన్నీ కూడా ఉన్నాయి. మీ ద్వారా ఇవన్నీ కూడా కొంచెం పేపర్లో రాస్తే కొంచెం అవకాశం ఉంది. వాళ్ళు కొత్త బళ్ళకైనా మినిమం పెడతారు. ఇప్పుడు 2,50,000 ఉన్న బుల్లెట్ కూడా రోడ్డు మీద విడిచిపెట్టేసి మినిమం లేకపోతే దొంగకి ఈజీ అవుతుంది. తర్వాత పార్ట్స్, స్పేర్ పార్ట్స్ ఇలాంటివి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి వెహికల్ లాగా వాడవలసిన అవసరం కూడా ఉండట్లేదు. కనుక క్రైమ్ డిటెక్ట్ చేయడం అనేది కష్టం అవుతుంది. కనుక ప్రజలు కూడా ఇవన్నీ గమనించి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వాకర్స్, మార్నింగ్ వాక్స్, ఈవినింగ్ వాక్స్ ఎంత నిఘా పెట్టినా ఒక 100 పార్కులు ఉంటే అందులో ఒక 2-3 పార్కులు ఒక రోజులో కవర్ చేయగలుగుతారు పోలీసు కూడా. కనుక ప్రజలు కొంత అవేర్నెస్ క్రియేట్ చేసుకోకపోతే కష్టమవుతుంది అనమాట. ఈ టైంలో ఎంత గోల్డ్ ధరించాలి, ఎలాంటిది కూడా ఉండాలి కదా మినిమం. అది చూసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. దానికి మీరు కూడా మీ సహకారం పూర్తిగా ఉండాలి. ఎక్కడైనా సరే మా ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు ఎక్కడైనా ఏదైనా మీటింగ్స్ కండక్ట్ చేసినా కూడా కొంచెం అవేర్నెస్ మీటింగ్స్ కాబట్టి సమాజంలో మన బాధ్యత కనుక మీరు కూడా దాన్ని కొంచెం బాగా ఎలివేట్ చేసేలాగా ఉంటే మంచి జరుగుతుంది. తర్వాత అవుట్కట్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా నేరాలు ఉన్నాయి, మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది. చాలా వాటిలో నేరాలు జరుగుతాయి, పోలీసులు పట్టుకోలేదు, అది ఇదని వస్తుంటాయి, విమర్శలు రాకుండా. మీరు కూడా అర్థం చేసుకున్న సహోదయంతో ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. 100% వాళ్ళని ట్రేస్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.